అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడేసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలోనే అతి పెద్ద శిఖరం మౌంట్ ఎవరెస్ట్. 1921లో మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కడం ప్రారంభించారు. కానీ ఆ శిఖరాన్ని ఎవరు చేరుకోలేకపోయారు. మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కడం అంత ఈజీ కాదు. చాలా మంది తన ప్రాణాలు కూడా కోల్పోయారు. 1952లో నేపాల్ కు చెందిన షెర్పా టెన్సింగ్ ఎవరెస్ట్ ని జయించాలని ఒక ప్యాషన్ తో ఉన్నాడు. ఆ టైంలో స్విట్జర్లాండ్ రైమోండ్ లెమట్ అండ్ షెర్పా టెన్సింగ్ ప్రయత్నిస్తూనే ఉన్నారు ఎవరెస్ట్ ఎక్కడానికి. కానీ వాళ్ళు అన్సక్సెస్ఫుల్ అయ్యారు. 1952లో టెన్సింగ్ మరియు రేమండ్ దాదాపు మొత్తం ఎవరెస్ట్ ని ఎక్కారు. కానీ తీవ్ర ఇబ్బందుల కారణంగా 1000 అడుగుల దూరంలో ఎవరెస్ట్ నుంచి వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. లక్ష్యంకి చాలా దగ్గరికి ఉన్నప్పటికీ కూడా తిరిగి రావడానికి చాలా బాధపడ్డారు. కానీ టెన్సింగ్ గివ్ అప్ ఇవ్వలేదు. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత అంటే 1953లో ఇద్దరు న్యూజిలాండ్ వాళ్ళతో కలిసి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి స్టార్ట్ అయ్యారు. 9th ఏప్రిల్ 1953న ఎవరెస్ట్ ఎక్కడం స్టార్ట్ చేశారు. స్నోయి రోడ్స్, అలాగే మైనస్ టెంపరేచర్, ఎప్పుడు విరిగిపోయే రాళ్లు మరియు మంచు లోయలు, ఒకదాని తర్వాత ఒకటి క్యాంప్స్ ని నిర్మించారు. గమ్యంకి చాలా దగ్గరికి వస్తున్నారు. 20,000 ఫీట్ కి రీచ్ అయిన తరువాత హెన్రీ ఒక చిన్న లోయని దాటాలని ట్రై చేశాడు. కానీ హెన్రీ ఒక వెయిట్ వల్ల ఐస్ గడ్డ మీద నుంచి స్లిప్ అయి పడిపోయి స్ట్రక్ అయిపోయాడు. అప్పుడు టెన్సింగ్ రూప్ ని విసిరేసి హెన్రీ లైఫ్ ని సేవ్ చేశాడు. టెన్సింగ్ ఆ తాడిని విసిరి ఉండకపోతే హెన్రీ తన జీవితంలో చివరి రోజు అయి ఉండేది. ఏమైనప్పటికీ హెన్రీ మరియు టెన్సింగ్ టీం మెల్లగా ఎవరెస్ట్ శిఖరానికి దగ్గరగా చేరుకున్నారు. వారి ముందు చార్లెస్ ఈవెన్స్ 9th సెంచరీలో ఎక్కడం ప్రారంభించాడు. వీళ్ళు టెన్సింగ్ టీం కంటే ముందున్నారు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి. కొన్ని రీజన్స్ వల్ల కానీ లేకపోతే ఎవరెస్ట్ కి రీచ్ అవ్వలేకపోయి రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రమే టెన్సింగ్ టీం వాళ్ళు ముందుకి వెళ్ళగలరు. హెన్రీ అండ్ టెన్సింగ్ టీం హాఫ్ ఆఫ్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేశారు. శిఖరానికి ముందు ఈ చివరి శిఖరం అత్యంత ప్రమాదకరమైన ఎవరెస్ట్ గా పరిగణించబడింది. అక్కడ చాలా మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. ఒక పక్క ఈవెన్స్ టీం టెన్సింగ్ టీం కంటే ముందున్నారు. 26th మేన మౌంట్ ఎవరెస్ట్ కి 300 అడుగుల దూరంలో ఉన్నారు. కానీ ఎవెన్స్ మరియు అతని టీం చాలా అలసిపోయారు. వారికి ధైర్యం చాలలేదు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి. 300 అడుగుల మౌంట్ ఎవరెస్ట్ నుంచి తిరిగి వెనక్కి వచ్చేశారు. సో ఇప్పుడు చరిత్రలో వేరే వాళ్ళ పేరు ఉండబోతుంది. ఈవెన్స్ టీం వెనకకు తిరిగి వచ్చిన వెంటనే ఇప్పుడు టెన్సింగ్ అండ్ హెన్రీ టీం ముందుకు వెళ్ళాలి. రాత్రి పడుకున్న తర్వాత ఉదయం టెన్సింగ్ అండ్ హెన్రీ టీం తన డెస్టినేషన్ కి స్టార్ట్ అయ్యారు. టెంపరేచర్ -27 సెల్సియస్ లో ఉంది. సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉంది. అప్పటికి బ్రేవ్ మ్యాన్ గివ్ అప్ ఇవ్వలేదు. ప్రకృతి కష్టాలను ఎదుర్కొంటున్నారు. అలాగే వారు అంచెలంచెలుగా ముందుకు సాగుతున్నారు. సౌతరన్ పీక్ కి మార్నింగ్ 9 కి రీచ్ అయ్యారు. క్రమంగా ఆక్సిజన్ అయిపోతుంది. హోల్ మిషన్ ని కంప్లీట్ చేయడానికి సరిపోయే ఆక్సిజన్ కూడా లేదు. అలాగే టెన్సింగ్ యొక్క వేగం కూడా తగ్గిపోతుంది. టెన్సింగ్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాడు. అదే విషయం హెన్రీలో కూడా జరుగుతుంది. హెన్రీ టెన్సింగ్ వైపు చూశాడు. కాసేపు అతన్ని ఆపాడు. తన ఆక్సిజన్ ట్యాంక్ ను శుభ్రం చేశాడు. ఎందుకంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడని. వాళ్ళకి ఒక ఇన్సిడెంట్ తర్వాత ఇంకో ఇన్సిడెంట్ ని దాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. అండ్ ఫైనల్లీ May 29, 1953న టెన్సింగ్ పేరు అలాగే హెన్రీ పేరు చరిత్రలో నమోదైపోయింది. మరియు మార్నింగ్ 11:30న వారు అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. 29,028 అడుగులు, 8,748 మీటర్ల హైట్ చేరుకున్న తర్వాత వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఈ విధంగా వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ ని చేరుకున్నారు. మనం పట్టుదలతో ఏదైనా సాధించగలమని మనం డిసైడ్ అయితే అది ఎంత కష్టమైనా మనం దాన్ని చేరుకోవాలి. అప్పుడు ఆ విషయంలో వచ్చే ఆనందం మరి దేంట్లో రాదు. ఇంతవరకు వీడియో చూసారు కదా. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇంతవరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. See you next video guys. Take care. Bye bye.